మన ఇఫ్తార్ ఇచ్చారు కదా, సో దీన్ని ఉద్దేశించి చెప్పండి సార్. యా, ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ నిర్వహించడం జరిగింది. దీనికి మనకి ఇక్కడ అఫ్జల్ సలీం గారు, ఇంతకుముందు మైనారిటీ కమిషన్ ఆయన కరీంనగర్ గారు, అలాగే జావేద్ షరీఫ్ గారు ఇంతకుముందు స్పోక్స్ పర్సన్, మాజీ స్పోక్స్ పర్సన్, అలాగే సాదిక్ గారు రాజేంద్ర నగర్ మాజీ ఇన్ఛార్జు, ఇంకందరూ కలిసి ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఇదేంటంటే మనకి రంజాన్ మాసం అనేది ఒక పవిత్రమైనది. మామూలుగా ప్రతి మనలో అందరూ అనుకుంటారు ఏంటంటే రంజాన్ రాగానే ఏదో మన హలీం తిన్నాము, లేకపోతే అది కాదు, హలీంది కాదు ఇది ఆ రకంగా జరుపుకునే ఒక పండగ. కానీ అన్ని మతాల్లో కూడా, హిందూ మతంలో 40 రోజుల పాటు అయ్యప్ప స్వామి పూజ చేస్తారు, లేదా ఇంకా దుర్గామాత పూజ చేస్తారు. అక్కడ కూడా ఇంత నిష్టగానే పొద్దున్నే లేగడం, రాత్రి వరకు ఉండడం, మన్నాడు ఉపవాసాలు చేయడం, ఒక ధర్మాన్ని పాటించేది. క్రిస్టియానిటీలో కూడా ఉంది ఇది. అన్ని మతాల్లో కూడా 40 రోజులు 50 రోజులు చేసేది అదే ఇక్కడ ఉంటుంది. ఏ మతం అని కాదు, కానీ అన్ని మతాల్లో కూడా ఉండే మత సామరస్యంతో చేసే పండుగలేవి. దానికి ఈ రంజాన్ మాసం చాలా పవిత్రంగా చేస్తుంటారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మళ్ళీ అందరు చంద్రుడితో కూరుకుని, దాదాపు మనం చంద్రుడి నెలవంక మొదలుకొని మళ్ళీ అమావాస్య పూర్తయి మళ్ళీ చంద్రుడు వచ్చే వరకు చేస్తారు. ఇది దాదాపు 30 రోజుల పాటు ఒక అద్భుతమైన మాసం ఇది. ప్రతివాడు, అన్ని మతాల వారు నిజానికి రంజాన్ కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆ టైంలో అందరూ పవిత్రంగా, అద్భుతంగా ఒక సిటీ అంతా అలంకరించబడుతుంది. దానికోసం కూడా వెయిట్ చేస్తారు. ఈ మాసంలో చాలా వాళ్ళకి ఉన్న ఏదైతే పేదవారందరికీ కూడా తనకున్న దాంట్లో కొద్దిగా దానం కూడా చేస్తారు. అంటే పేదవారు ఎక్కడ బతకలేని వాళ్ళు, వాళ్ళకు కూడా సహాయం చేయడానికి పనికి వచ్చే మతం ఇది. కాబట్టి అన్ని మతాలు కూడా, ఏదో పండగ అంటే ఒక్కళ్ళదని కాదు, ఈ పండగ అందరికీ సంబంధించిన అన్ని మతాల వారు మత సామరస్యంగా చేసుకునే పండుగలు. అందులో గంగా జమున తేజీం అనే నానుడి మన ఇండియాకు ఉన్న, భారతదేశానికి ఉంది. అన్ని మతాలు కలిసి బతుకుతున్న దేశం అంటే ఇదొకటే. మనకి ఏదో పాతకాలంలో చేసి మొక్కలు చేయడానికి అప్పుడప్పుడు ఔరంగజేబు వచ్చాడు, ఇంకోటి వచ్చాడు అంటే అవన్నీ పాత కథలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడున్నది ఏంటంటే మనకు ఒక దేశాన్ని మనం ఆంగ్లేయుల దగ్గర నుంచి అందరం కలిసి సంపాదించుకున్న, మొక్కలు చేయలేదు. ఒక హిందువులు ఒక్కలే పోటీపడి ఏదో తీసుకొచ్చి ఆ దేశాన్ని తీసుకురాలేదు. అది అన్ని మతాల వాళ్ళు కలిసి పోటీ పడితేనే, ఈ దేశంలో ఉన్న అన్ని మతాలు కలిసి ఫైట్ చేస్తేనే ఈ దేశానికి స్వతంత్రం పట్టుకొచ్చాం. అలాగే రాజ్యాంగం తయారైంది, మన బలమైన రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో కూడా అన్ని మతాలు, అందరూ ఈక్వల్గా ఉండాలని, అన్ని మతాల పండుగలు అందరూ హాయిగా హ్యాపీగా ఈ దేశంలో ఉండాలని, ఈ దేశంలో పనులు అందరికీ చెల్లాలని చేసినే ఉంది. కాబట్టి అదే పద్ధతుల్లోనే ఇది ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తులో కూడా అందరూ అన్ని మతాలు, కుల మతాలతో ఈక్వల్గా ఉండాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే దాంతో ఇక్కడ ఇది ఇఫ్తార్ పార్టీని నిర్మించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని మతాలకు అతీతంగా పార్టీ పనిచేస్తుందని, అందరికీ కావాలని చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.